హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సొరకాయ సాంబార్‌ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సొరకాయ సాంబారు అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, ఇడ్లీలోకైనా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. దీనికోసం నేను ఎర్రపప్పుని తీసుకున్నానండి. మైసూర్ పప్పు అంటారు కదా! మీరైతే కందిపప్పు కూడా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఎర్రపప్పుని మంచిగా వాష్ చేసుకొని, ఆ నీరు వంపేసుకొని, మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని, ఇలా కుక్కర్‌లో మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఇలా మెత్తగా ఉడికిపోతుందండి. ఇలా ఉడికిపోయిన దాంట్లో మనం వాటర్ వేసుకుందాము. మీరు పప్పు ఎలా తినాలనుకుంటున్నారో చూసుకొని వాటర్ వేసుకోండి. మీకు పలుచగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. చిక్కగా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి. ఈ వాటర్ అంతా వేసేసుకొని ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఎండుమిర్చి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఇలా ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయలు ఇలా లడ్డుకుంటేనే బాగుంటుందండి పప్పుకి. అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. కాస్తంత పసుపు వేసుకొని ఇవన్నీ కాస్తంత వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. కాస్తంత మెత్తపడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఇలా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందాము. ఇవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి. సొరకాయ ముక్కలు కాస్త మగ్గాయని అనిపించిన తర్వాత ఈ విధంగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకోండి. ఇవి కూడా వేసేసుకొని ఇందులో కాస్తంత ఉప్పు, కారం కూడా వేసుకొని మరొకసారి మూత పెట్టి మగ్గించుకోండి. ఈ టమాటో సాఫ్ట్ అయితే చాలండి, మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న పప్పుని పోసేసుకుందాము. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సాంబార్ పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు మరిగితే చాలా బాగుంటుంది కదా, ఆ టేస్ట్ కోసమని కాసేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఒకసారి మరిగిన తర్వాత మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది అన్నంలోకైనా ఇడ్లీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎంతో సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.